అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక ఎపిస్టల్ ఆఫ్ ఫైలిమన్. ఎపిస్టల్ ఆఫ్ ఫైలిమన్, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. 8వ వచనం నుండి 19వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. ఫిలెమోను పత్రిక 8వ వచనం నుండి 19వ వచనం వరకు. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు బహుధైర్యము నాకు కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపి ఉన్నాను. అటున్నదా? నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడల నన్ను చేర్చుకొనినట్టు అతనిని చేర్చుకొనుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగేవారు మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి చేరుకుని రాగలిగిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మా వాక్య ధ్యానమును ఆశీర్వాదకరంగా చేయండి. మా ఆరాధన, మా ఆలోచనలు, మా ఊహలు, మా భావోద్వేగాలు, మా పరిస్థితులను బట్టి కాక దేవుని యొక్క వాక్య సత్యము మీద ఆధారపడి మా ఆరాధన ఉండడానికి, సత్యము చేత సత్యమును బట్టి మేము ఆరాధించుటకు మాకు కృప చూపించండి. నీ లేఖనము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగను అని రాయబడినట్లుగా నీ యొక్క వెలుగైనటువంటి నీ వాక్యము చేత మా అంధకార తిమిరములను మీరు పారద్రోలి దేవా, నీ యొక్క దైవికమైనటువంటి వెలుగులో మేము నిన్ను ఆరాధించుటకు, మేము నిన్ను చూచుటకు మీరు మాకు సహాయం చేయండి. మరొకసారి మమ్ములను మీ చేతులకు అప్పచెప్తూ నిలబడుచున్న అయోగ్య దాసుడు, బలహీనుడు, అనేకమైన తొట్టుపాట్లు లోటుపాట్లు కలిగిన వాడు మీరు ఎరుగుదురు. మీ మెండైనటువంటి కృపను మీరు అనుగ్రహించి మీ దాసును బలపరిచి నీ ప్రజలకు క్షేమ నిమిత్తం వాడుకొనుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలలో 27 పుస్తకాల్లో 21 పుస్తకాలు పత్రికలు అని మనం చూసాం. ఈ పత్రికల్లో 13 పత్రికలు పౌలు గారు రాస్తూ వచ్చాడు. ఈ 13 పత్రికల్లో 9 సంఘ పత్రికలు, 4 వ్యక్తిగతమైన పత్రికలు.
ఇవి వ్యక్తిగతమైనప్పటికి కూడా సంఘములో వారు చదివి వినిపిస్తూ వచ్చారు. ఈ పౌలు గారు రాసిన ప్రతి ఉత్తరం వాక్యోపదేశమును ఎంతో అద్భుతంగా మనకు వివరిస్తుంటుండగా, ఈ ఒక్క చిన్న ఉత్తరం, అతి చిన్న ఉత్తరం, పౌలు గారు రాసిన రచనల్లో ఈ అతి చిన్న ఉత్తరం ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోటి ఆయన రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పత్రికలు మనకు అర్థం కావాలి అంటే దీని వెనక చరిత్ర ఏంటో మనం చూడాలి. అది కొలస్సీ పట్టణం. ఆ కొలస్సీ పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము ఫిలెమోను అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఉంది. ఆ ఫిలెమోను భార్య పేరు అప్పియా. బహుశా ఆయన కుమారుడై ఉంటాడు అని బైబిల్ పండితులు అనుకుంటున్నారు. ఆయన కుమారుడు పేరు ఆర్కిప్పు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త పడుము అని ఆర్కిప్పుతో చెప్పుడి అని కొలస్సీ పత్రికకు రాసినటువంటి ఉత్తరంలో పౌలు గారు రాస్తూ ఉన్నాడు. 17వ వచనం 4వ అధ్యాయంలో. చాలన్న, ఈ 3 పట్టణాలు లవొదికీయ, హియరాపోలి, కొలస్సీ, ఈ 3 కూడా మన జంట నగరాలు ఎట్లా 2 ఉంటే జంట నగరాలు అంటామో, ఈ 3 పట్టణాలు దగ్గర ఉన్నటువంటి పట్టణాలు. అందుకోసమే కొలస్సీ పత్రిక గురించి పౌలు గారు చెప్పాడు, మీరు ఈ పత్రికను మీరు లవొదికీయ వారికి పంపించండి, లవొదికీయ వారికి రాసిన పత్రికను మీరు తెప్పించుకొని చదువుకోండి అని చెప్పాడు. కాకపోతే లవొదికీయ పత్రిక మనకి ఎక్కడుందో బైబిల్లో మనకి తెలియదు. అది బహుశా మరి అది మిస్ అయి ఉండొచ్చేమో, దేవుడు దాన్ని మన కొరకైతే ఉంచలేదు. సరే, ఈ చక్కని పట్టణము, ఈ చక్కని కుటుంబంలో ఉన్నటువంటి ఫిలెమోను బహుశా బహు ధనవంతుడై ఉంటాడు. అతనికి దాసులు ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే కాదు, అబ్రహాము కాలం నుండి లేదా మోషే కాలంలో కూడా ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఒక అలవాటు ఉండేది. ఏంటి అంటే మనుషులను కొనుక్కునేవాళ్ళు. వస్తువులను ఎట్లా సంతలో కొనుక్కుంటారో, జంతువులను ఎట్లా సంతలో వేలంపాట పెట్టి కొనుక్కుంటారో, మనుషులను అలా వేలంపాట పెట్టి కొనుక్కునేవారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ గత శతాబ్దం వరకు కూడా జరుగుతూ వచ్చింది. అబ్రహాం లింకన్ అమెరికా దేశాధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఈ నల్లజాతి వారి బానిసత్వాన్ని రద్దు చేస్తూ వచ్చాడు. అప్పటి వరకు కూడా మనుషులను వాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరైతే ఈ అడవుల్లో ఉంటారో, లేకపోతే నల్లజాతి వారు ఉంటారో, ఎవరైతే బలహీనులో, ఎవరైతే పేదవారో అట్లాంటి వారిని తీసుకొచ్చి సంఖ్యలు వేసి ఎక్కడి ఆ ఖండాంతరాల్లోంచి తీసుకొచ్చి ప్రపంచ ముఖ్య నగరంలో వేలంపాట పెట్టి, ఇదిగో మేము వేలం వేస్తున్నాం, మీరు కొనుక్కోండి అనేవాళ్ళు. బహుశా నేను 7వ తరగతిలోనో 8వ తరగతిలోనో మా ట్యూషన్ సార్ దగ్గర నేను పుస్తకం చదివాను. ద 7 రూట్స్ అనేటువంటి పుస్తకం చదివాను. చాలా ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినట్టు పుస్తకం. ద రూట్స్ అనేటువంటి పుస్తకం, 7 కాదు, ద రూట్స్. అలెక్స్ అనేటువంటి హేలీ అనేటువంటి ఆయన రాశాడు. దాంట్లో ఈ నల్లజాతి వారి బానిసత్వాన్ని గురించి చాలా అద్భుతంగా రాస్తూ వచ్చాడు. ఆ యొక్క నల్లజాతి వారిని తీసుకొచ్చి సంతలో అమ్మేవారు. ఈ అమ్మినప్పుడు వారు వేలంపాట పాడి కొనుక్కునేవారు. ఎవరైతే కొనుక్కుంటారో ఇక వాళ్ళకు పర్మనెంట్ హక్కులు వారి మీద సంక్రమిస్తాయి. జీతం ఇవ్వాల్సిన పని లేదు, భోజనం పెడితే పెట్టచ్చు, పెట్టకపోతే పెట్టకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఈ వ్యక్తికి, అమ్మబడిన వ్యక్తికి ఎటువంటి హక్కులు లేవు. బానిస. బైబిల్లో దేవుని పిల్లలు అంటే అపోస్తలులు ఉత్తరం రాసినప్పుడు క్రీస్తు దాసులము అని రాశారు. కానీ ఆ దాసులం అనే పదము యాక్చువల్గా గ్రీక్ భాషలో డూలాస్ అనగా బానిస అనే పదం. బానిస అంటే బాగోదని, కొంచెం కల్చరల్గా ఇబ్బంది అవుద్దని బైబిల్ ట్రాన్స్లేటర్లు వాళ్ళు రాసినప్పుడు ఏం చేశారంటే స్లేవ్ అనేటువంటి మాట బదులు సర్వెంట్ అనేటువంటి మాట పెట్టారు. కానీ యాక్చువల్గా వారు రాసిన మాట ఏంటంటే మేము క్రీస్తుకు బానిసలము అన్నారు. కాబట్టి ఈ బానిసలు వారు ఎటువంటి వారు అంటే వారికి ఎటువంటి హక్కులు కూడా లేవు. ఒక్కోసారి యజమానుడు కొట్టేవాడు, ఒక్కోసారి యజమానుడు చిత్రహింసలు పెట్టేవారు. ఇక ఎట్లా అంటే ఇంకా వారిని ఒక మనుషుల్లాగా కాదు, వస్తువుల్లాగానే ట్రీట్ చేసేవారు. ఇది ఆ దినాల్లో కామన్ ప్రాక్టీస్. దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇదేంటి ఇలా జరిగిందంటే ఆ దినాల్లో ఉన్న కల్చరల్ ప్రాక్టీస్ అది. పాత నిబంధనలో దేవుడు దాసులకు కొన్ని నియమాలు పెట్టాడు. సరే, ఈ ఫిలెమోను దగ్గర ఒక బానిస ఉన్నాడు. ఆయన పేరు ఒనేసిము. మరి వీరు
కావాలని బానిసలు కాలేదు. వీరు ఆ జనములో పుట్టారు కాబట్టి వారిని తీసుకొచ్చి వీరు బానిసలు చేసుకున్నారు. ఈ ఒనేసిము అనేటువంటి బానిస మరి ఎలా జరిగిందో తెలియదు. ఈ ఫిలెమోను ఇంట్లో ఉంటూనే ఫిలెమోను దగ్గర ఏదో కొంత దొంగతనం చేసి ఫిలెమోనుకి ఏదో నష్టపరిచి పారిపోయాడు ఈ బానిస. ఆ దినాల్లో పారిపోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, ఈ బానిసలందరూ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ యొక్క వస్త్రధారణ కానీ, వారి యొక్క చర్మపు రంగు కానీ ఇవన్నీ చాలా ప్రస్ఫుటంగా కనిపించాయి. వారికి ఏదో ఒక ముద్ర కూడా వేసేవారు అని చరిత్ర చెప్తా ఉంది. అంటే ఎవరు కూడా అందరూ గుర్తుపట్టేటట్లు వీళ్ళు బానిస అని ఒక ముద్ర వారికి వేసేవారంట. కాబట్టి పారిపోయినా కూడా ఇతడు ఎవరి బానిస అని ఎక్కడన్నా దొరికితే, అది అధికారులకు కానీ, కొంతమంది బ్యాచ్ ఉండేవాళ్ళంట, స్లేవ్ క్యాచర్స్ అని, ఇట్లా పారిపోయినటువంటి బానిసల్ని పట్టుకొని యజమానుని దగ్గర తీసుకొస్తారు. వారికి డబ్బులు ఇస్తారు వీరు. కానీ ఎక్కడన్నా దొరికితే మళ్ళీ ఒనేసిముని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో బెటరు, తీసుకొచ్చి చంపొచ్చు, తీసుకొచ్చి చిత్రవద చేయొచ్చు, తీసుకొచ్చి ఏమైనా చేయొచ్చు. ఆ చంపడం కూడా ఏదో ఉరేసో ఇది కాదు. అత్యంత దారుణమైనటువంటి మరణశిక్షను కనుగొన్నది రోమీలు. ఏంటా మరణశిక్ష? శిలువ మరణం. రోమా సామ్రాజ్యంలో అత్యంత కిరాతకమైనటువంటి శిక్ష అనుభవించే వ్యక్తిని అత్యంత దారుణముగా చిత్రవద, సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా చిత్రవద చేసేటువంటి శిక్ష శిలువ శిక్ష. ఉరి కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది, విషము అంతే, చిరచ్ఛేదనము తెలియం కూడా తెలియదేమో. కానీ శిలువ అనేది కొన్ని గంటలు ఆ మనిషి వేలాడుతాడు. యేసు ప్రభువారు ఆల్మోస్ట్ 6 hours ఆయన వేలాడుతూ వచ్చాడు. కాబట్టి అటువంటి మరణం ఒనేసిము కొరకు కాచుకొని ఉంది. కానీ ఒనేసిము ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆల్ ద రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. ఎందుకంటే ఆ దినాల్లో రోమ్ అనేది ప్రపంచ పట్టణం. ఇప్పుడైతే పిల్లలు ఎక్కడ చదువుకున్న వాళ్ళందరూ అడిగిపోతారు, బీటెక్ కాగానే హైదరాబాద్ వెళ్ళిపోతారు. అక్కడ ఎంతమంది పడతారో మనకు అర్థం కావట్లేదు. పండగలు వస్తే అదంతా ఖాళీ అయిపోతుంది, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సరే, అందరూ రోమ్కి వెళ్ళిపోతారు. రోమ్లో అయితే జనాలు ఎక్కువ మంది ఉంటారు, లక్షల మంది జనాభా. కాబట్టి గుర్తుపట్టరు ఎవరు. గుర్తుపట్టినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి ఏం అడగరని చెప్పి అనుకున్నాడో ఏమో, ఒనేసిము పారిపోయి రోమా పట్టణానికి వెళ్ళిపోయాడు. దేవుని మహాకృపను బట్టి ఆ రోమా పట్టణంలో అదే సమయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. అది లోపల చెరసాల కాదు, ఒక ఇంట్లోనే ఖైదీలు చైన్స్ వేసి రోజుకి 3 గార్డ్స్, అంటే 8 గంటలకో షిఫ్ట్, 8 గంటలకో షిఫ్ట్, 8 గంటలకు షిఫ్ట్ చొప్పున ఆయన సంఖ్యలు వేసి ఆయన పక్కన కూర్చుంటారు సైనికులు. ఆయన కోర్టు యొక్క విచారణ కొరకు అండర్ ట్రయల్ క్రిమినల్గా ఉన్నాడు. ఆ సమయంలో మరి ఎలా జరిగిందో తెలియదు. బహుశా ఒనేసిము పౌలు గారి గురించి ఫిలెమోన్ ఇంట్లో బాగా వినుంటాడు. పౌలు బ్రదరు, పౌలు అపోస్తలుడు అని చెప్పి వినుంటాడు. మరి ఆయన దగ్గరకు వెళ్ళాడు, ఆయన వెతుక్కుంటూ ఎలా వచ్చాడో మనకు రాయబడలేదు. కానీ మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఒనేసిము పౌలు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు పౌలు గారు ఆయనకు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒనేసిము మారు మనసు పొందాడు. ఒనేసిము తిరిగి జన్మించాడు పౌలు గారి సువార్త ద్వారా. కానీ పౌలు గారికి ప్రియమైనటువంటి కుమారుడిగా, సేవకుడిగా, పరిచారకునిగా ఆయన అయ్యాడు. అందుకోసం పౌలు గారు ఒనేసిము గురించి రాస్తూ అంటాడు, నేను బంధకములో కనిన నా కుమారుడు. కింద వచనంలో అంటాడు, నా ప్రాణము వంటివాడు, నాకు పరిచర్య చేయువాడు, ప్రియ సహోదరుడు. దాని తర్వాత నన్నెట్లా చూసుకుంటావో ఫిలెమోను, ఆయనట్లా చూసుకో. అంటే అంత వాల్యుబుల్ అసెట్ అయిపోయాడు పౌలు గారికి. కానీ పౌలు గారికి వచ్చిన తలంపు ఏంటంటే, అబ్బా ఇట్లాంటి పిల్లోడు నా దగ్గర ఉంటే ఎంత బాగుండు అని చెప్పి అనుకున్నాడు. కానీ చట్ట ప్రకారము పారిపోయినటువంటి దాసుడు ఎప్పుడైనా దొరికితే తనను శిక్ష వేస్తారు, చంపేస్తారు. అది కుదరదు. కాబట్టి పౌలు గారు ఏం చేశాడంటే, ఈ దాసుని ఒరిజినల్ యజమానుని దగ్గరకు పంపిస్తున్నాడు. ఎవరా యజమానుడు? ఫిలెమోన్. ఫిలెమోన్ దగ్గరకు పంపిస్తూ ఫిలెమోన్కి ఉత్తరం రాస్తున్నాడు. ఫిలెమోను, ఇదిగో
నీ దగ్గర పనిచేసి పారిపోయినటువంటి ఒనేసిము ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, నా కుమారుడు, నా ప్రాణం వంటివాడు. ఇప్పుడు ఇతను నీ దగ్గర పంపిస్తున్నాను, ఇతను నువ్వు చేర్చుకో. ఆ సందర్భంలో రాయబడినటువంటి ఉత్తరం ఈ యొక్క ఫిలెమోను పత్రిక. ఈ పత్రికను గత బైబిల్ స్టడీలో కొంత మనం ధ్యానం చేస్తూ వచ్చాం. బైబిల్ స్టడీకి వచ్చిన వారికి తెలుసు. ఈ ఆరాధన సమయంలో మనం ఏం చూస్తామంటే ఒనేసిము యొక్క జీవితం ఎలా మార్పు చెందింది, తాను పొందినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం ఏంటో, రక్షణ యొక్క ఆశీర్వాదం ఏంటో చూస్తాం. ఈ యొక్క సంగతి చూసినప్పుడు మనల్ని మనం ఎవరితో ఐడెంటిఫై చేసుకోవచ్చు? మనం అందరం ఫిలెమోన్లమా? మనకెవరు దాసులు లేరు. మనం పౌలమా? కాదు. మరి మనం ఎవరిలో మనల్ని చూసుకోవచ్చు? ఒనేసిములో చూసుకోవచ్చు. ఎవరు ఒనేసిము? మొట్టమొదటిగా ఒనేసిము బానిస. నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. మొట్టమొదటి అంశం ఒనేసిము, అతడు బానిసగా జన్మించాడు. అతడు ఇష్టపూర్తిగా బానిస కాలేదు. ఆ వంశంలో, ఆ జనాంగంలో జన్మించాడు కాబట్టి అతడు బానిస అయ్యాడు. హీ వాజ్ బోర్న్ యాజ్ అ స్లేవ్, హీ హాజ్ నాట్ బికమ్ ఎ స్లేవ్. అతడు బానిస అయ్యాడు. మరి మనం ఎవరికి బానిసలం? క్రీస్తుకి ఇప్పుడు బానిసలం. ఒకప్పుడు పాత స్థితిలో చూస్తే మనం సాతానుకు బానిసలం, పాపమునకు బానిసలం. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు అని లేఖనములో రాయబడుతూ వచ్చింది. మనం నిర్ణయము తీసుకొని పాపం చేయటం కాదు, చాలా కూడా చేశాం. కానీ మనం పాపులమయ్యాం. ఎందుకు అంటే మనం పాపములో పుట్టాము, మన స్వభావమే పాపం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటి. మనము శరీర ధర్మము, శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రం. మనిషి పాపము చేశాడు కాబట్టి పాపి కాదు, మనిషి పాపి కాబట్టి పాపము చేస్తున్నాడు. పాపాన్ని ఎవ్వరూ నేర్పియాల్సిన పని లేదు. మనము పుట్టుకతోనే పాపమునకు బానిసలం. ఎప్పుడైతే బానిసలమో స్వేచ్ఛ లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. లేదా అంటే మనం ఆ బానిసత్వంలో ఎంత మగ్గిపోయామంటే మనకు బయటికి వెళ్ళాలని కూడా లేదు. లోకములోనికి వెలుగు వచ్చును, మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తుంటారు. అంటే బానిసత్వం ఎంత అలవాటైపోయింది అంటే దాంట్లోంచి బయటికి వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు. పాపములో మునిగి తేలుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నారు. బయటకు వచ్చినా కూడా ఇంకా ఏమనుకుంటున్నారు? అబ్బా, ఆ బానిసత్వం ఎంత బాగుండేది. దేవుడు వారిని బయటకు తీసుకొచ్చి, దేవుడు వారికి మన్నా ఇస్తూ, బండలోంచి నీళ్ళు ఇస్తుంటే కూడా వాళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే అబ్బా, ఆ బానిసత్వమే అంటే మనిషి ఎలా అయిపోయాడు అంటే ఆ పాపము బానిసత్వాన్ని ఆనందిస్తున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఆయన బానిస, మనము బానిసలం. అంతేకాదు ఒక యజమానునికి, ఫిలెమోను అనేటువంటి ఒక యజమానునికి దాసుడై ఉన్నాడు. మనము సాతాను యొక్క బందీలమైపోయి ఉన్నాం. మూడవది, ఈ వ్యక్తి తిరుగుబాటు చేసి పారిపోయాడు. తన యజమానునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేశాడు. మనము మన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాం. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తూ ఉన్నాం. పాపము గురించి 3 మాటలు మనకు బైబిల్లో కనపడతాయి: అతిక్రమము, దోషము, పాపము. నిర్గమకాండం 34వ అధ్యాయంలోను, కీర్తన 32లోను, కీర్తన 51లోను ఈ ట్రయాలజీ ఆఫ్ ద వర్డ్స్ కనపడుతుంది. పాపము, దోషము, అతిక్రమము లేదా అపరాధము. ఏంటి అతిక్రమము అంటే? గీత దాటటం. దేవుడు ఒక గీత గీసి ఇక్కడి నుంచి నువ్వు దాటకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అంటే నేను దాటుతాను, నువ్వెవరు నాకు చెప్పడానికి? గవర్నమెంట్ వాళ్ళు అక్కడక్కడ రాస్తారు, అతిక్రమించిన వారు శిక్షార్హులు, ఇది రాకూడదు అంటారు. దేవుడు గీత గీయగా మానవుడు, హూ ఆర్ యూ టు టెల్ మీ,
నాకు చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి తిరుగుబాటు చేస్తున్నాడు. అది అతిక్రమం. దోషము అంటే సత్యమును తిప్పివేయటం. ఆదాము అవ్వలోకి సాతానుడు చెప్పాడు, ఇదిగో మీరు తింటే చావరు, మీరు దేవతల వలె అవుతారు. దోషము తిప్పివేయటం. పాపము అంటే గురి తప్పిపోవటం. దేవుడు మనల్ని ఇక్కడ ఉన్నామన్నాడు, అక్కడ ఉండకుండా వేరే చోట ఉండటం. దేవుడు అక్కడ వరకు మనం వెళ్ళాలన్నాడు, అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళిపోవటం. ఇది పాపము. కాబట్టి మనం పాపమునకు దాసులమై దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పలాయనం చిత్తగిస్తున్నాం. దేవుని దగ్గరకు రావట్లేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను, వారు ఆయనను అంగీకరించలేదు. ఆయన మన దగ్గరకు వచ్చాడు, మనం ఆయన పట్టించుకోలేదు. మనం ఆయన ద్వేషిస్తూ వచ్చాం. మీ మనసులో విరోధ భావము కలిగిన మిమ్మును కూడా. ఆయన మన యజమానుడు, ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయన యొక్క సృష్టికర్త. కానీ ప్రజలు ఆయన అంటున్నారు, నువ్వెవరు? దేవుణ్ణి అంటున్నారు ప్రజలు, నువ్వెవరు? ఫరో అన్నాడు, యెహోవా ఎవరు? నేను ఎందుకు పోనీయాలి మిమ్మల్ని? నేడు దినాల్లో ప్రజలు అదే చెప్తున్నారు. నేనెందుకు లోబడాలి? నేనెందుకు ఆయన ఆజ్ఞలు పాటించాలి? నా జీవితం నా ఇష్టం. ఇది ప్రజలు చెప్పేటువంటి మాట. మన జీవితమే, కానీ తయారు చేసింది మనం కాదు, దేవుడు మనల్ని చేశాడు. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే మాన్యువల్ ఇస్తారు. మనం డబ్బులు పెట్టామని, ఆ వస్తువు మన పేరు మీద ఉందని మనము మన ఇష్టం వచ్చినట్టు దానితో చేయకూడదు. కారణం, దాన్ని క్రియేట్ చేసింది మనం కాదు. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, కానీ మనం దాని ఓనర్స్ కాదు. దాన్ని తయారు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు. ఆ వస్తువు అలా పనిచేయాలి అంటే వాళ్ళు చెప్పినట్టే నడవాలి. సపోజ్ ఫోనో లేకపోతే ట్యాబో ఏం చెప్తారు? నీళ్ళలో పడకూడదు. నా డబ్బులు నేను కొనుక్కున్నా, నీళ్ళలో పోయి ముంచితే మళ్ళీ అది ఓపెన్ కాదు. నువ్వు పోయి మళ్ళీ అడుగుతావు షోరూమ్ దగ్గరికి వెళ్ళి, పని చేయట్లే ఏం చేసావు అంటావు. వాడు చూస్తాడు, నీళ్ళు పోయినాయి కదండి, ఇన్సూరెన్స్ కూడా రాదు అంటాడు. నీ డబ్బులే, నీ వస్తువే, నీ చేతిలోనే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ తయారు చేసింది నువ్వు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు. ఎవరు తయారు చేశారో వాళ్ళ మాన్యువల్ ప్రకారం చేస్తేనే నడుస్తుంది. కానీ మనమేమైపోయినామంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాం, దేవునికి విరోధులముగా ఉన్నాం. ఆ కారణమును బట్టి నాలుగవదిగా మన మీద దేవుని ఉగ్రత ఉంది. ఇప్పుడు ఈ ఒనేసిము పారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒనేసిము ఎంత ప్రమాదంలో ఉన్నాడంటే, ఒనేసిము ఎక్కడ దొరికినా ఎవరైనా చంపొచ్చు. ఎవరు అడగరు, మీరు ఎందుకు చంపారు ఒనేసిముని అడగరు. వాళ్ళ హక్కులు లేవు. అమెరికా దేశంలో కూడా నల్లజాతి వారికి ఓటు హక్కు లేదు, చాలా కాలం ఓటు హక్కు లేదు. వాళ్ళు ఓన్లీ అట్లా పనిచేయాలి అంతే. ఓటు హక్కు లేదు, ఉద్యోగాల హక్కులు లేవు, తెల్లవాళ్ళ కాలేజీలో వీళ్ళు చదవటం లేదు. భారతదేశంలో లాంటి పరిస్థితి చాలా కాలం ఉండేవి. ఇప్పుడు ఒనేసిముని ఎవరు చంపినా ఎవ్వరేం అడగరు. మన జీవితంలో కూడా మన పరిస్థితి అదే. చాలా ఐరనీ ఏంటంటే, ఒనేసిము అనే పేరుకు అర్థం ప్రయోజనకరమైన లేదా సహాయకరమైన, ప్రాఫిటబుల్ ఆర్ యూజ్ఫుల్ అని అర్థం. కానీ తన జీవితం అది నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకోసమే పౌలు గారు రాస్తున్నాడు, మునుపు నిష్ప్రయోజనమైన వాడు. ఎక్కడ? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకు. కాబట్టి నిష్ప్రయోజనం అయిపోయాడు. పిల్లరా ఏం చెప్పుకున్నాం? అతడు బానిసగా ఉన్నాడు, యజమానుడికి దాసుడిగా ఉన్నాడు, స్వతంత్రము లేదు. మూడవది, తిరుగుబాటుదారుడు పారిపోయాడు యజమానుని దగ్గర నుంచి. నాలుగవది, ఆ కారణమును బట్టి తన మీద ఉగ్రత నిలిచి ఉన్నది. ఐదవది, నిష్ప్రయోజనమైనటువంటి జీవితం అది. పిల్లరా దేవుని స్తోత్రం, ఇలాంటి వారిని దేవుడు దర్శిస్తున్నాడు. నీలాంటి వాళ్ళతో నాకేం పని? నువ్వు యజమాని నుంచి పారిపోయావు, నీ జీవితం వ్యర్థం, నీలాంటి వాళ్ళు నాకొద్దు. నాకెవరు కావాలా? బాగా చదువుకున్న వాళ్ళు. నాకెవరు కావాలా? మంచి హోదాలో ఉన్నవాళ్ళు. నాకెవరు కావాలా? బాగా జ్ఞానం ఉన్నోళ్ళు అనుకోలేదు దేవుడు. లోకములో ఏవైతే నీచములో దేవాది దేవుడు వాటిని ఘనములుగా ఎంచి
లోకంలో నిరాకరించబడిన వారిని, లోకంలో తృణీకరించబడిన వారిని, లోకంలో నీచులైన వారిని, బలహీనులైన వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవాది దేవుడు ఈ బానిసను ఏర్పరచుకున్నాడు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ బానిస దేవుని పరిచర్యలో కొనసాగి బెరయా అనేటువంటి సంఘానికి నాయకుడిగా, అధ్యక్షుడిగా, కాపరిగా ఉండి హతసాక్షిగా మరణించాడు అని చరిత్ర చెప్తా ఉంది, బైబిల్లో లేదు. కానీ ఈ వ్యక్తి జీవితాన్ని చూస్తే మన జీవితం గుర్తుకు రాక మానదు. కారణం ఏంటంటే, దేవాది దేవుడు తన కృప చేత, తన ఏర్పాటు చేత ఈ మనిషిని పౌలు దగ్గరకు నడిపించగా, పౌలు గారు చెప్పిన సువార్త ద్వారా తన జీవితం మారిపోయింది. తన జీవితంలో ఆశీర్వాదం వచ్చింది. తన జీవితం మార్పు చెందింది. ఏం మార్పు చెందిందంటారు? ఏం మార్పు చెందిందంటారు? మొట్టమొదటిగా తను క్షమించబడుతూ ఉన్నాడు. ఒకవైపు తన పాపములు క్షమించబడ్డాయి, తను నరక శిక్ష నుండి తప్పించబడ్డాడు, నిత్య జీవ వరములోనికి వచ్చాడు సువార్త ద్వారా. సువార్త మన ప్రవర్తనను మాత్రమే మార్చేది కాదు, మన గమ్యమును మార్చేది. సువార్త మన నిత్యత్వాన్ని మార్చేది. సువార్త మన హృదయమును మార్చేది. సువార్త కేవలం మన బయట అవుట్వర్డ్ యాక్టివిటీని మాత్రమే కాదు, మన హృదయమును, మన స్వభావమును మార్చేది సువార్త. సో అందుకోసమే సువార్త నమ్మువారికి దేవుని శక్తి. అది నశించుచున్న వారికి సువార్త వెర్రితనము, కానీ నమ్ముచున్న మనకి దేవుని శక్తి. ఎలా మారాం మనం? అసలు ఎలా మారాం? మనలాంటి కఠినులు, దుర్మార్గులు, మనలాంటి గర్విష్ఠులు, మనలాగా దేవుడు అంటే ఇష్టం లేని వారు, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు ఎట్లా మారాం మనం? ఎందుకు ఆదివారం పొద్దునే పని కట్టుకొని అన్ని పనులు చేసుకొని 9:30 కల్లా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం? దేవుడు తన సువార్త ద్వారా మనల్ని దర్శించాడు. ఒనేసీమును దేవుడు దర్శించాడు. ఆ కారణమును బట్టి ఒనేసీము జీవితంలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. ఇప్పుడు ఒనేసీము క్షమించబడ్డాడు. అంతేకాదు రెండవది రికన్సిలియేషన్, సమాధానపరచబడుతున్నాడు. ఒకప్పుడు ఫిలేమోనుతో సమాధానం లేదు, ఫిలేమోన్ నుంచి పారిపోయాడు. కానీ ఇప్పుడు క్రీస్తు దగ్గరకు రావటం ద్వారా సమాధానపరచబడుతున్నాడు. ఇప్పుడు ఫిలేమోనుతో శత్రుత్వం లేదు, మనం కూడా సమాధానపరచబడుతున్నాం. ఎవరితోటి? దేవునితో సమాధానపరచబడ్డాం. క్రీస్తు రక్తము ద్వారా మనం సమాధానపరచబడ్డాం. గుర్తుందా మాట? ఎక్కడుంది? రోమాపత్రిక 5వ అధ్యాయము. రోమాపత్రిక 5వ అధ్యాయము. తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన. చాలన్న. శత్రువులమై ఉన్నప్పుడు యేసు ప్రభువారి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. ఇక్కడ ఒనేసీము సమాధానపరచబట్టంలో ఎవరు చనిపోలేదు, ఎవరు మరణించలేదు. కానీ మన సమాధానంలో యేసు ప్రభువారు మరణించుతూ వచ్చాడు. ఆయన రక్తమును బట్టి ఈ సమాధానపరచబట్టం అనేటువంటి మాట వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా 2 కొరింథీ 5వ అధ్యాయం 20-21 వచనాలు తప్పనిసరిగా మనం చూడాల్సిందే. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు దేవునితో సమాధానపడుడి అని. ఏంటి సమాధాన పట్టం అంటే? 19వ వచనం చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో అపరాధమును వారి మీద మోపట్లేదు, సమాధానపరుస్తున్నాడు. 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మన కోసము పాపముగా దేవునితో మనం సమాధానపడి. ఇప్పుడు దేవునితో మనకు ఎనిమిటీ లేదు. ఒకప్పుడు దేవుణ్ణి చూస్తే మనం దూరం వెళ్ళిపోయే వాళ్ళం. ఒకటేమో శత్రుత్వం, రెండవది ఒకనాడు వస్తుంది
దేవుడు నిలబడితే మనుషులు పారిపోతారు. ఎందుకు? దేవుడు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఫలితమియబోతున్నాడు. కానీ దేవుని స్తోత్రం, ఇప్పుడు దేవునికి మనకు శత్రుత్వం లేదు. మనం దేవుని దగ్గరికి ధైర్యముగా ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒనేసిము లోపల భయం ఉండొచ్చు, కానీ క్రీస్తులో ఉన్నాడు కాబట్టి నా యజమానుడు నన్ను చేర్చుకుంటాడు అన్న ధైర్యంతో తన దగ్గరికి వెళ్తున్నాడు. మొట్టమొదట క్షమాపణ, రెండవది సమాధానపరచబట్టం, మూడవది రిడెంప్షన్, విమోచన. ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు దాసుడుగా, తన ప్రొఫెషన్లో దాసుడుగా ఉన్నప్పటికీ పౌలు గారు చెప్తున్నాడు, అతడు దాసుడు కాదు. ఎవరు? ఇప్పుడు ఎవరైనా ప్రియ సహోదరుడు. ప్రియ సహోదరుడు, సహోదరుని కంటే ఎక్కువైనటువంటి వాడు. చూడండి, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను ఇంతకుముందు నీకు దాసు. ఇప్పుడు పౌలు గారు ఫిలెమోనుకి ఏం చెప్తున్నా అంటే, ఫిలెమోను, ఇదిగో ఒనేసిమును పంపిస్తున్నాను. అతడు ఇప్పుడు తిరిగి జన్మించాడు. అతడు నా కుమారుడు, అతడు నా ప్రాణం వంటి వాడు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అతన్ని వచ్చావా ఒనేసిం, పో అంట్లు కడిగి రాపో అంటానికి లేదు. అంటే పని చేయొచ్చు, కానీ ఎట్లా కూర్చోబెట్టుకోవాలా? ప్రియ సహోదరుడు. ఇమాజిన్ దట్ సిట్యుయేషన్. Onesimus, who is a servant, sitting with Philemon and eating and doing ministry, both of them together, standing on the same pulpit and preaching and teaching the church. This is what the Christ has done. క్రీస్తు ప్రభువారు ఆ దినాల్లోనే మనుషులలో ఈ తారతమ్యం ఉండగా క్రీస్తు ప్రభువారు రక్తం ఏం చేస్తుంది తెలుసా? ఆ గోడలన్నీ బద్దలు కొట్టింది. ఇప్పుడు క్రైస్తవ సంఘములో, నిజమైనటువంటి సంఘములో ఉన్న అద్భుతమైన సౌందర్యవంతమైన దృశ్యం ఏంటంటే, కులము లేదు, మతము లేదు, ధనిక పేద భేదము లేదు, నల్లని వారు తెల్లని వారు అని లేదు. ఒకళ్ళు ఉంటే అది మన దౌర్భాగ్యమే. క్రీస్తు రక్తం ఈ గోడలన్నిటినీ పగలగొట్టి మనందరినీ ఏకస్తులుగా చేసింది. ఇంకా మేము పలానా వారిమి, వాళ్ళు పలానా వాళ్ళు అనుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు క్రీస్తులో. క్రీస్తు రక్తం ఎంత అద్భుతమైన చట్టాలు చేయలేని పని, శాసనాలు చేయలేని పని, పోలీసు వారు చేయలేని పని, రాజ్యాంగం చేయలేని పని దేవుని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యము ద్వారా. కొంతమంది అంటూ ఉంటారా, బైబిల్లో స్లేవరీని ఖండించలేదు, స్లేవరీ గురించి వచనాలు ఉన్నాయి అంట. దేవుడు ఇలా మార్చాడు. దేవుడు ఇలా మార్చాడు. ఏం చెప్పుకుంటున్నాం? రిడెంప్షన్. ఇప్పుడు ప్రియ సహోదరుడయ్యాడు. నాలుగవది, మొట్టమొదటిది క్షమాపణ, తిరిగి జన్మించటం, రెండవది సమాధానపరచబట్టం, మూడవది విమోచన. విమోచన అనేది క్రయముతో కూడినటువంటిది, వెలతో కూడినటువంటిది. పేతురు రాస్తాడు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. విమోచన రక్తముతో వచ్చింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆ ప్రియుని యందు ఆయన కృపామహదైశ్వర్యము చేత, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచనము, అనగా కానీ ఆయన రక్తము వలన మనం విమోచించబడ్డాం. మూడవది విమోచన. నాలుగవది రెస్టిట్యూషన్. రెస్టిట్యూషన్ అనగా ప్రతిఫలము, ప్రతిదండన. ఇప్పుడు ఒనేసిము డబ్బు దొంగతనమో మరి ఏం దొంగతనం చేశాడో మనకు తెలియదు. బట్టడానికి అయితే ఏదో నష్టం చేశాడు, ఏదో నష్టం చేసి పారిపోయాడు. ఇప్పుడు ఎవరు కట్టాలి ఆ నష్టాన్ని? యాక్చువల్గా చూస్తే ఒనేసిము కట్టాలి. కానీ పౌలు గారు అంటాడు, నా లెక్కలో రాయి. మనం పాపం చేశాం, మనం శిక్షకు పాత్రులం, మనం దండనకు పాత్రులం, మనం ఉగ్రతకు పాత్రులం. కానీ క్రీస్తు ప్రభువారు ఏం చేశాడు?
ఆ ఉగ్రత ఆయన భరించి మనకు బదులు మన స్థానములో ఆయన చేశాడు. దిస్ బుక్ ఆఫ్ ఫైలమన్ బ్యూటిఫుల్లీ పిక్చరైజెస్ ద హోల్ ప్రాసెస్, ద సొటీరియాలజీ ఆర్ ద సాల్వేషన్. రక్షణ యొక్క విషయం అంతటిని కూడా ఈ ఫిలెమోను యొక్క జీవితం మనకు ఫిలెమోను పత్రిక మనకు బయలుపరుస్తూ ఉంది. ఆయన రెస్టిట్యూషన్, ప్రతిదండన చేశాడు. నా అకౌంట్లో వెయ్యి. మన అతిక్రమం నిమిత్తం ఆయన గాయపరచబడెను, మన దోషముల నిమిత్తం ఆయన నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను. ఫిలెమోను అతను ఏమన్నా చేసుంటే నేను గడతా. మంచి సమరయుని ఉపమానంలో కూడా ఆ సమరయుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పూటకొల్ల వాని ఇంట్లో ఉంచి 2 నాణెములు 2 కాసులు ఇచ్చి, ఇగో ఇతనికి పరిచర్య చేయి, ఏమన్నా అవసరమైతే నేను దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్ రిడెంప్షన్, విమోచన. అంతేకాదు ప్రియులారా, ఇప్పుడు తన జీవితానికి కొత్త అస్తిత్వం వచ్చింది, ఐడెంటిటీ వచ్చింది. ఏంటి ఐడెంటిటీ? ప్రియ సహోదరుడు, ప్రయోజనకరమైన వాడు, అపోస్తలుడైన పౌలు గారికి ప్రాణం వంటివాడు. తన జీవితం మారిపోయింది. ఇప్పుడు మన జీవితం మారిపోయింది. మనం దేవుని పిల్లలమయ్యాం, మనం దేవుని కుమారులమయ్యాం. మన జీవితానికి ఒక అర్థం ఉంది, మన జీవితానికి గమ్యం ఉంది. మనం చీకట్లో గాలిని కొట్టినట్టు ప్రయాసపడట్లేదు. మన జీవితం యొక్క గమ్యం మనకు తెలియక లేదు. ఇప్పుడు మనకు తెలుసు. పౌలు గారు అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నా శ్రమలను గురించి నేను సిగ్గుపడ. చాలామంది క్రైస్తవులు కూడా వారు ఎంతో కలవరపడి ఏంటిది, ఎందుకు ఇలా అనుకుంటారు. ఒక దైవజనుడు చెప్పాడు, మన జీవిత పుస్తకంలో రేపు అనే పేజీలో ఏముందో మనకు తెలియదు. తెలుసుకొని కూడా మనం ఏం చేసేది లేదు. ఊరికే కొంతమందికి ఆశ, ఈ జ్యోతిష్యాల మీద ఆశ ఉన్నట్టు రేపు ఏం జరుగుద్ది, వచ్చే సంవత్సరం ఏం జరుగుద్ది. అది జ్యోతిష్యం, అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది రేపటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయదు. రేపేం జరిగినా దేవుడున్నాడు అనే ధైర్యంతో ముందుకెళ్ళేది విశ్వాసం. రేపేం జరుగుద్దంట చెప్పు అనేది జ్యోతిష్యం, నథింగ్ బట్ సూపర్స్టిషన్. కానీ రేపు అనే పేజీలో ఏముందో నాకు తెలియదు, కానీ చివరి పేజీలో ఏముందో నాకు తెలుసు. నా జీవితం చివరి పేజీలో నేను దేవునితో ఉంటాను. నా జీవితం చివరి పేజీలో నేను నా ప్రభుతో ఉంటాను. కాబట్టి నాకు టెన్షన్ లేదు, నా జీవితానికి సస్పెన్స్ ఏం లేదు. జరగవచ్చు, ఈ లోకంలో ఇబ్బందులు జరగవచ్చు, ఈ లోకంలో కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు, జుట్టు ఊడిపోవచ్చు, ఇబ్బందులు పడవచ్చు, ఒక్కోసారి భయంకరమైన వ్యాధులు రావచ్చు, ఒకనాడు మరణించవచ్చు. అందరూ 60 సంవత్సరాలు బతుకుతామనుకున్నప్పుడు 50 సంవత్సరాలు మరణించవచ్చు. కానీ మరణించడం తప్పనిసరి. కానీ మరణించిన తర్వాత ఎక్కడుంటామనే విషయంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అదే క్రైస్తవ్యం. కాబట్టి ఇప్పుడు మనకు ఒక న్యూ ఐడెంటిటీ, న్యూ డెస్టినీ, న్యూ డిగ్నిటీ ఒనేసిము జీవితంలో వచ్చింది. ఇప్పుడు ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడు కాదు, అతను ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు మన జీవితం వ్యర్థం. ఎఫెసీ పత్రిక 4:17 తమ మనస్సులో కలిగిన వ్యర్థతను అనుసరించి కొంతమంది జీవితాలు చూస్తే అనిపిస్తుంది, దే డోంట్ హ్యావ్ ఎనీ కాంట్రిబ్యూషన్. పొద్దున్న లేస్తారు, టీవీ చూస్తారు, టిఫిన్ చేస్తారు, మళ్ళీ టీవీ చూస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ టీవీ చూస్తారు, మళ్ళీ పడుకుంటారు, లేదా ఫోన్ చూసుకుంటారు. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్? నీ జీవితం వల్ల ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. కానీ ఒనేసిము జీవితం ప్రయోజనకరం. దేవుని స్తోత్రం. దేవుడు నిష్ప్రయోజనమైన పాత్రలను తీసుకొని పనికిరాని, బలహీనమైన, తృణీకరించబడిన, తోసివేయబడిన, నిరాకరించబడిన బలహీనమైన పాత్రలను తీసుకొని దేవునికి స్తోత్రం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరము! అటువంటి పాత్రలను ఆయన వాడుకుంటాడు. తన ప్రజల యొక్క క్షేమము నిమిత్తమై, తన మంద నిమిత్తమై, తన యొక్క రాజ్యము నిమిత్తమై, తన మహిమ నిమిత్తమై నిన్ను నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. దీనికి మనం పాత్రలమా? దీనికి మనం అర్హులమా? కానే కాదు. న్యూ ఐడెంటిటీ. 6వది అడాప్షన్. ఒకప్పుడు దాసుడు, ఇప్పుడు ఏమయ్యాడు? కుమారుడు. ఒకవేళ ఈ ప్రసంగానికి టైటిల్ పెట్టుకోవాలి అంటే ఫ్రమ్ స్లేవ్ టు సన్ అని పెట్టుకోవచ్చేమో. దాసుల నుంచి కుమారుడు. మనం ఇప్పుడు దాసులము కాదు, మనం ఎవరమి?
దేవుని పిల్లలం. ఇప్పుడు ఒనేసిము దాసుడు కాడు, ఒనేసిము ఫిలెమోనికి సహోదరుడు, పౌలు గారి యొక్క కుమారుడు. ఏం చెప్తున్నాడు పౌలు గారు? నన్ను చేర్చుకున్నట్లు ఆయన చేర్చుకో. పిల్లరా, ఒనేసిము మనము. మరి పౌలు గారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పౌలు గారి ఉత్తరం రాసింది ఎందుకు అంటే, ఒనేసిము కోసం ఫిలెమోనుని బతిమిలాడుతున్నాడు. ఫిలెమోను, నన్ను బట్టి నా కోసం ఈ వ్యక్తిని క్షమించు, నన్ను బట్టి ఈ వ్యక్తిని చేర్చుకో, నన్ను బట్టి ఈ వ్యక్తిని శిక్షించకు, నన్ను బట్టి ఈ వ్యక్తి మీద మరణము రానియకు, నన్ను బట్టి ఈ వ్యక్తిని దాసునిగా కాదు సహోదరునిగా చూడు, నన్ను బట్టి ఈ వ్యక్తిని ప్రియ సహోదరుని కంటే ఎక్కువగా చూడు. నన్నెలా చూస్తావో, నన్నెలా చేర్చుకుంటావో, నేనొస్తే నన్నెలా రిసీవ్ చేసుకుంటావో, ఇదిగో ఈ దాసుని అలా చేర్చుకో. ఇతరే నష్టం చేశాడా, నేనొచ్చి కడతాను. మన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు. మనం దీనికి పాత్రులము కాదు. ఆయన అద్భుతమైనటువంటి రీతిలో పౌలు గారు రాస్తున్నాడు. ఏం చెప్తున్న పౌలు గారికి ఒనేసిముకున్న సంబంధం చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఏంటి సంబంధం? పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడు. యేసు ప్రభువారు మనము ఆయన సహోదరులము, దేవుని పిల్లలం. పౌలు గారితోటి పౌలును సంధించినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను, ఎవరిని హింసిస్తున్నాడు? సంఘమును హింసిస్తున్నాడు. ప్రభువారు అంటున్నాడు, నన్నెందుకు హింసిస్తున్నావు? యేసు ప్రభువారు సంఘముతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. తర్వాత పౌలు గారు అంటున్నాడు, నా ప్రాణము వంటివాడు. మనం ఎవరేమంటే దేవునికి ప్రాణం వంటివారు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు కఠినుడు, దేవుడు మనల్ని ఎక్కడ శిక్షించాలని చూస్తున్నాడు అనుకుంటుంటారు ప్రజలు. కానీ దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన వదిలిపెట్టాడు, ఆయనే మళ్ళీ తోసిపడేయడు. కారణం, రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మనం ఎంత విలువైన వారమే దేవుని దృష్టిలో. అంతేకాదు అంటున్నాడు, నాకు పరిచారము చేయువాడు, నా సేవ చేయువాడు, పరిచారము చేయువాడు. నాలుగవది ఇంకా అంటున్నాడు, ప్రియ సహోదరుడు. సహోదరుడు అంటమే గొప్ప పౌలు గారికి. బిలవర్డ్ బ్రదర్. సహోదరుడు అనేది ఈక్వాలిటీ స్టేటస్ కదా. బ్రదర్, సహోదరుడు అంటే సహ ఉదరులు, అంటే ఉదరం అంటే కడుపు, ఒకే కడుపులోంచి వచ్చిన వారిని సహోదరులు అంటారు, సహ ఉదరులు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఒనేసిముని మనము సహోదరులము. వాట్ ఎ స్టేటస్! మనం ఎవరి సహోదరులం? యేసు ప్రభువారి సహోదరులం. ఆయన జ్యేష్ఠుడు, మనము ఆయన కింద సహోదరులం. ఇది మన గొప్ప ఆధిక్యత. ఏం చెప్తున్నాడు? నన్ను చేర్చుకొనినట్లు ఆయనను చేర్చుకో. నువ్వు నేను పరలోకానికి పోతాం, గేట్లు తెరుస్తారు. ఎందుకు తెరుస్తారు? జాన్ బాబు వచ్చాడు, రాజ్ కుమార్ వచ్చాడు అని తెరుస్తారా? ఎవరు వచ్చారు? క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు. మన భక్తిని బట్టి కాదు, మన శక్తి. ఇప్పుడు ఒనేసిము తిరిగి వస్తున్నాడు. యాక్చువల్గా ఏం జరగాల? ఫిలెమోను కర్ర పట్టుకొని నిలబడాలా, కత్తి పట్టుకొని నిలబడాలి, రాగానే చంపేయాలి. కానీ దేవుని స్తోత్రం, ఇప్పుడు ఫిలెమోను ఇట్లా ఆహ్వానించుంటాడు, రా సహోదరుడా, బ్రదర్ ప్లీజ్ కమ్, విల్ సర్వ్ టుగెదర్. అలా చేస్తాడని నమ్మకంతో పౌలు గారు ఉత్తరం రాశాడు. మన జీవితాలు కూడా చూసినప్పుడు మనం ఒనేసిము వంటి వారిమి. దేవుడు మన జీవితాన్ని మారుస్తూ వచ్చాడు. పౌలు గారు ఫిలెమోనుకు చెప్తున్నాడు, ఏదన్నా ఉంటే నా లెక్కలో రాయి. క్రీస్తు ప్రభువారు తండ్రితో చెప్తున్నాడు, దేవా వారు తప్పు చేస్తే నా లెక్క, నేను వారి కొరకు రక్తం గార్చాను, నేను వారి కొరకు మరణించాను, వారు ఏదైనా కూడా నా ఖాతా నేను కడతాను. దీన్ని బట్టి ప్రభును స్తుతించకుండా ఆరాధించకుండా ఎట్లా ఉండగలుగుతాం? మనమంతా కలిసి ప్రభును స్తుతించి ఆరాధిద్దాం. మనం లేచినప్పుడు పాట పాడదాం.
చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు కుమార్